ఇంతకీ హడావిడి జరిగిన విశాఖ డ్రగ్స్ రాకెట్ ఏమైపోయింది? ఆ మధ్యన అకస్మాత్తుగా వచ్చారు సిబిఐ వాళ్ళు. అక్కడ వెరిఫై చేశారు. దాంట్లో అక్కడి నుంచి వచ్చినటువంటి ఏదో పదార్థంలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రాథమికంగా తేల్చామన్నారు. వెంటనే ఆ కంపెనీ వాడొచ్చేటప్పటికి వైసీపీ మనిషి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మనిషి అని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సిబిఐ దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాన్ని మళ్ళీ పై ల్యాబ్‌కి పంపిస్తున్నామంది. ఏమైందో తెలీదు. పోనీ వాళ్ళని అరెస్ట్ చేసిందంటే అరెస్ట్ చేయలేదో సంస్థ యజమానులు దర్జాగానే ఉన్నారు. మేము దానికోసం తీసుకురాలేదు ఏదో ఏది చేపల మేత కోసం తీసుకొచ్చామన్నారు. అదేమైందో తెలీదు. ఇప్పుడు కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ అధికారంలో. ఆ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో లీడ్ రోలు. అందులోనే తెలుగుదేశం, జనసేన ఉంది. ఎందుకు బొక్కలో తోయలేదు ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక, లేదా వాళ్ళని ఎవరైతే ఏముందన్నటువంటిది. కానీ ఇప్పటికీ డ్రగ్స్ గురించి స్టేట్మెంట్ మాత్రం ఆంధ్ర డ్రగ్స్ ఈ రాజధాని అనేది మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రాజకీయం కోసం వాడుకోవడం తప్పించి అసలు నిజాలు తేల్చే ధైర్యం ఉందా, ప్రయత్నం ఉందా అన్నదే అర్థం కాదు.